హాయ్ ఫ్రెండ్స్, సుమా కుకింగ్కి వెల్కమ్. ఈరోజు మాకు స్పెషల్ బోనాల పండుగ అండి. ఈ బోనం ఎలా ప్రిపేర్ చేస్తారో మనం ఈరోజు వీడియోలో చూద్దాము. మనం బోనం కుండని ఇలా ఉంటుందండి. దీంట్లో కొద్దిగా బియ్యం వేసుకొని చక్కగా నీట్గా కడిగేసుకొని కొన్ని వాటర్ పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాం. బోనాన్ని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది కొంచెం వేడయ్యాక దీంట్లో కొన్ని పాలు యాడ్ చేయాలి. మనకి బోనం కుండ అంటే ఇది మనకి కొత్త కుండలోనే వండాలండి. చక్కగా దీంట్లో పరమాణం అయ్యాక కుండ చక్కగా రెడీ చేసుకుందాము. పసుపు కుంకుమ బొట్లతో చక్కగా అలంకరిస్తారు. దీనికి మళ్ళీ చుట్టూరా వేపాకులు అవి కడతారు. చూడడానికి చాలా బాగుంటుందండి బోనం కుండ. మనం తీసుకున్న రైస్ సగం పైనే ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం 1 కప్పు పాలు యాడ్ చేసుకుందాం. ఒకసారి కలిపేసుకొని అలాగే ఇప్పుడు మనం బెల్లం తీసుకున్నాం కదా, దాన్ని కొన్ని వాటర్లో కరిగించేసుకొని దాన్ని వడగట్టేసుకొని అదే అన్నంలో ఇది వేసేసుకుందాము. మనకేమన్నా డస్ట్ ఉన్నా కానీ ఏం రాకుండా చక్కగా ఉంటుంది. ఇదంతా ఒక్కసారి కలిపేసుకుందామండి. దీంట్లో కొద్దిగా ఇలాచీ పొడి కూడా వేసేసుకొని ఒకసారి ఇది మొత్తం కలిపేసుకుందాం. ఇంకొక 10 మినిట్స్ అయితే మనకి ఈ బోనం రెడీ అయిపోతుందండి. మనకి ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి పరమాన్నం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. తర్వాత ఈ కుండ కొంచెం చల్లగా అయ్యాక దీనికి పసుపు కుంకంతో చక్కగా అలంకరించుకుందాము. మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్న బోనం కుండ ఉంది కదా, దానికి ఇప్పుడు చక్కగా పసుపుతో అలంకరించుకుందాము. ఇలా చక్కగా కుండ మొత్తం పసుపు రాసేసుకుందామండి. ఇలా చక్కగా పసుపు అంతా రాసేసుకొని తర్వాత చక్కగా కుంకుమ బొట్లు పెట్టుకుందాము. చక్కగా కుండకు మొత్తం పసుపు మొత్తం అంటేలా రాసుకోవాలండి. ఎక్కడ గ్యాప్ అనేది రాకోకుండా ఈ బోనం కుండకు పసుపు మొత్తం రాసేసుకోవాలి. చూడ్డానికి చక్కగా అందంగా కనిపించేలా తయారు చేసుకోవాలండి ఈ బోనం కుండను మనం. నేను ఇలా చక్కగా పసుపుతో అంతా కుండ చుట్టూ లైన్స్ వేసుకుంటున్నానండి. తర్వాత మిడిల్లో నుంచి కుంకంతో కూడా చక్కగా లైన్స్ వేసుకుంటాను. నేను కొద్దిగా కుండకు ఆయిల్ అప్లై చేసి చక్కగా కుంకుమ బొట్టును పెడుతున్నానండి, నీట్గా అంటుకోవడానికి. ఇలా చక్కగా డెకరేషన్ చేస్తున్నాను. ఈరోజు ప్రతి ఇంటి నుంచి ఒక బోనం పోచమ్మ గుడికి తీసుకెళ్తారండి. గుడి దగ్గర చాలా సంబరంగా ఉంటుంది. ఇలా చుట్టూరా కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇలా కుండ చుట్టూ చక్కగా నీట్గా కుంకుమ బొట్లు పెట్టేసుకుంటున్నాను. తర్వాత ఈ కుండకి యాపాకులు కట్టుకుంటే మనకి కుండ అలంకరించేసుకున్నట్టు అయిపోతుందండి. నేను చక్కగా పసుపు కుంకంతోనూ మళ్ళీ బియ్య పిండితో కూడా కుండని ఇంకా డెకరేషన్ చేసుకుంటున్నానండి. చూడ్డానికి బాగా కనబడాలని ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఓకే అండి, ఇలా నేను చక్కగా నీట్గా బోనం కుండను ప్రిపేర్ చేసేసుకున్నాను. తర్వాత ఈ బోనం కుండ మీద ఈ చిన్న కుండను పెట్టేసుకొని దీంట్లో కొద్దిగా పెరుగు వేసుకుంటారు.
ఇది పైన పెట్టేసి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని దీపం పెట్టేసుకొని పోచమ్మ గుడికి బోనం తీసుకొని వెళ్తారు. ఇంకా మనం యాపాకు ఒకటి సిద్ధం చేసుకోవాలి. ఓకే అండి, నేను ఇలా బోనం కుండని చక్కగా నీట్గా రెడీ చేసేసుకున్నాను. పైన ఒత్తును కూడా వేసేసుకున్నాను. ఇలా ప్రిపేర్ చేసేసుకొని నేను దేవుడి మందిరంలో పెట్టుకున్నాను ఈ బోనాల కుండని. గుడికి బయలుదేరే ముందు ఈ జ్యోతిని వెలిగించేసుకొని బోనం ఎత్తుకొని గుడికి వెళ్తానండి. इसके अंदर है సారు బోరం ఆడ ఉన్నా కానీ బోనం